శాంతి. దీదీ మన్మోహిని గారు సార్థక నామధేయురాలు. పేరుకు తగ్గట్లుగా వారు అందరి మనసులను మంత్రముగ్ధంగా చేసేవారు. కృష్ణుని భక్తురాలు, మురళీధరుని ప్రియురాలు, మనోభిరాముని ముద్దుబిడ్డ, యజ్ఞ కంట్రోలర్, జ్ఞానయోగాల పట్ల విశేషమైన స్నేహమున్నవారు, గుణమూర్తి, ఆదిరత్నమైన రాజయోగిని దీదీ మన్మోహిని గారి జీవితంలోని కొన్ని అవిస్మరణీయమైన మరియు స్ఫూర్తిదాయకమైన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం రండి. దీదీ మన్మోహిని గారు 1910లో సింధ్లోని హైదరాబాద్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన సుసంపన్న కుటుంబంలో జన్మించారు. వీరి తాతగారు ఆశారాం గారు పట్టణంలోని పేరుగాంచిన ప్రముఖుడు. వీరికి హైదరాబాద్లో జేటీ చెనరై పేరు మీద చాలా పెద్ద ఫర్మ్ ఉండేది మరియు అనేక దేశాలకు ఎగుమతి దిగుమతులు చేస్తూ ఉండేవారు. హైదరాబాద్ బజారులో వీరికి చాలా పెద్ద దుకాణం ఉండేది. వీరి తాతగారికి 3 కుమారులు. దీదీ గారు వీరి పెద్ద కుమారుడికి కుమార్తె. దీదీ గారి తల్లి పేరు రుక్మిణి. యజ్ఞంలో వీరిని క్వీన్ మదర్ అనగా రాజమాత అని పిలిచేవారు. శీలేంద్ర దాదీ గారు దీదీ గారి చెల్లెలు మరియు వీరికి 2 తమ్ముళ్ళు కూడా ఉండేవారు. దీదీ గారి లౌకిక పేరు గోపి. చిన్నప్పటి నుండి వీరికి సత్సంగాలకు వెళ్ళడం అన్నా, గీతను చదవడం అన్నా చాలా ఇష్టము. వీరు శ్రీమద్ భాగవతంలో గోపికలు మరియు కృష్ణుడి లీలలను చదివి ఆ ప్రేమలో మైమర్చిపోయేవారు. వీరి వివాహం 10 సంవత్సరాల చిన్న వయసులోనే ధనవంతుల కుటుంబంలో దాదీ ప్రకాష్ మణి గారి మామగారి కొడుకైన హాతీ రమానీతో జరిగింది. వీరి భర్త కూడా చాలా పెద్ద వ్యాపారస్తుడు. వారు వ్యాపార పనుల మీద విదేశాలకు వెళ్తూ ఉండేవారు. దాదా చంద్రహాస్ గారు మరియు దాదా ఆనంద్ కిషోర్ గారు దీదీ గారి లౌకిక బంధువులు. దీదీ గారు కుట్టు పనిలో చాలా నైపుణ్యత కలిగి ఉండేవారు. అయితే ధనవంతుల కుటుంబం కావున దీదీకి ఎప్పుడూ కుట్టవలసిన అవసరం రాలేదు. కానీ తన స్వహస్తాలతో ధనం సంపాదించి పేదవారికి దానం చేయాలని దీదీకి ఎప్పుడూ మనసులో ఉండేది. వీరి లౌకిక తల్లిగారు యువావస్థలోనే విధవరాలైన కారణంగా ఎంతో అశాంతితో దుఃఖపడుతూ ఉండేవారు. ఒకరోజు వారు బాబా వద్దకు వెళ్ళారు. అక్కడ వారు సత్యమైన గీతను విని మహదానందాన్ని పొందారు. మరుసటి రోజు వారు దీదీని సత్సంగానికి రమ్మని కారు పంపారు. ఆ రోజుల్లో ఎవరి వద్దైనా కారు ఉంటే అది చాలా గొప్ప విషయంగా భావించేవారు. దీదీ గారు కారులో సత్సంగానికి చేరుకున్నారు. ఆ సమయంలో బాబా ఒక చిన్న గదిలో గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. బాబా మస్తకంలో వీరికి ఒక ప్రకాశ చక్రం తిరుగుతూ కనిపించింది. బాబా శ్రీకృష్ణుడిలా కనిపించారు. వీరి కుటుంబం నుండి సత్సంగానికి దాదా ఆశారాం గారు, వీరి తల్లిగారు రుక్మిణి మరియు దీదీ గారు వెళ్ళేవారు. సత్సంగం వింటూ వింటూ తానే నిజమైన నంబర్ 1 గోపి అని దీదీ గారికి నిశ్చయం ఏర్పడింది. బాబా ఇచ్చే శిక్షణలలో మొట్టమొదటిది పవిత్రత. ఈ విషయమై దీదీ గారికి వారి భర్త మరియు తాతగారి నుండి ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ దీదీ గారు అనేక బంధనాలను తెంచుకుని తమ తల్లిగారు మరియు చెల్లెలు శీలేంద్ర గారితో కలిసి యజ్ఞంలో సమర్పితమయ్యారు. ఈ ముగ్గురు ఉండటానికి దయాహృదయులైన బాబా ప్రత్యేకమైన బంగళాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుండి ఈ ముగ్గురు సత్సంగానికి రావడం వెళ్ళడం చేస్తూ ఉండేవారు. బాబా వీరికి మన్మోహిని అన్న అలౌకిక పేరును పెట్టారు. దీదీ అంటే బాబాకు చాలా గౌరవ భావన ఉండేది. ఎందుకంటే వీరు చాలా అనుభవజ్ఞులు. 1937లో బాబా కన్యలు మరియు మాతలతో కూడిన ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. దీదీ గారు ఈ ట్రస్ట్లో ఒక సభ్యురాలు. యజ్ఞంలోని కన్యలు మరియు మాతల పర్యవేక్షణ బాధ్యతను కూడా వీరు యజ్ఞమాత జగదంబతో కలిసి నిర్వహించారు. దాదీ మనోహరేంద్ర గారు
దీదీ గురించి చెప్తూ ఏమన్నారంటే, దీదీ చాలా చురుగ్గా యాక్యురేట్గా ఉండేవారు. వారి యోగం చాలా పవర్ఫుల్గా ఉండేది. యజ్ఞంలోని ముఖ్యమైన అన్ని కార్యవ్యవహారాలను, అంటే అందరికీ బట్టలు ఇవ్వడం, వ్యక్తిగతంగా ఉపయోగపడే సామాన్లు ఇవ్వడం, ఇవన్నీ దీదీ చూసుకునేవారు. వీరు అనుభవజ్ఞులు కావున మమ్మ కూడా దీదీ సలహాలను తీసుకునేవారు. భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత 1950లో బాబా దీదీ గారిని మరియు కొంతమంది సోదరులను కలిపి యజ్ఞం కోసం కొత్త స్థానాన్ని ఎంపిక చేయడానికని భారతదేశానికి పంపించారు. బాబా యజ్ఞం కోసం ఏకాంత స్థానము, మాయావి ప్రపంచానికి దూరంగా ఉండే ప్రశాంతమైన ప్రదేశం కోసం చూస్తూ ఉన్నారు. భారతదేశంలో పూనా, అహ్మదాబాద్ మొదలైన స్థానాలను చూసిన తర్వాత దీదీ గారి లౌకిక కుటుంబానికి చెందిన గురు గంగేశ్వరానందుని సలహా మేరకు వీరు మౌంట్ అబూలో మనకు సరిపోయే స్థానాన్ని చూడటానికి వెళ్ళారు. వీరు చాలా బంగళాలు చూసిన తర్వాత భరత్పూర్ రాజు యొక్క బంగళా అయిన బ్రిడ్జ్ కోటని యజ్ఞం కోసం నిశ్చయించారు. మే 1950లో సుమారుగా 400 మంది యజ్ఞవత్సల సహితంగా ఈశ్వరీయ యజ్ఞం కరాచీ నుండి మౌంట్ ఆబూలోని బ్రిడ్జ్ కోటకి స్థానాంతరం చెందింది. 1.5 సంవత్సరం ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. బెగ్గరీపాటు ఉండేది. 1952లో కరాచీ నుండి తీసుకొచ్చిన చిత్రాల ద్వారా సేవలను ఆరంభించారు. మొట్టమొదటి చిత్ర ప్రదర్శని ఇలహాబాద్లోని కుంభమేళాలో పెట్టడం జరిగింది. దీదీ గారు తమ త్యాగం మరియు తపస్సుతో ఇలహాబాద్ మరియు ఢిల్లీలో అనేక సేవా కేంద్రాలు తెరిచేందుకు నిమిత్తమయ్యారు. వీరు ఢిల్లీ కమలానగర్ సెంటర్లో ఉంటూ ఎన్నో సంవత్సరాలు సేవలు చేశారు. 1965లో మమ్మ అవ్యక్తమైన తర్వాత యజ్ఞవత్సల పాలన మరియు యజ్ఞ పాలనను సంభాళించడానికి వీరు మధుబన్లో మమ్మ గదిలో ఉండడం మొదలుపెట్టారు. 1969లో ప్రజాపిత బ్రహ్మ అవ్యక్తమైన తర్వాత దీదీ గారు ముఖ్య ప్రశాసకురాలైన దాది ప్రకాష్ మణి గారితో కలిసి అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా సేవలందించారు. 14 సంవత్సరాల వరకు పూర్తి యజ్ఞాన్ని ఎంతో ప్రేమగా, నిర్విఘ్నంగా మరియు సజావుగా జరిగేలా చూసుకున్నారు. దీదీ మరియు దాది ఇరువురు కలిసి పూర్తి విశ్వంలో ఈశ్వరీయ సేవలను విస్తారం చేసి 1983 వరకు విశ్వమంతటిలో సుమారుగా 1150 సేవా కేంద్రాలను మరియు ఉప సేవా కేంద్రాలను స్థాపించేందుకు నిమిత్తమయ్యారు. ఈ ఇరువురి జంటను అందరూ శరీరాలు వేరు కానీ ఆత్మ ఒక్కటే అనేవారు. బాబా దీదీని మైట్ అని, దాదిని మైక్ అని అనేవారు. దీదీ గారిది యజ్ఞంలో చాలా ఉన్నతమైన మరియు విశేషమైన స్థానం. వీరి వ్యక్తిత్వంలో అయస్కాంతం లాంటి ఆకర్షణ ఉండేది. వీరిలో దివ్య గుణాలు చరమస్థాయిలో ఉండేవి. 72 ఏళ్ల వయసులో కూడా వీరి జ్ఞాపక శక్తి అమోఘంగా ఉండేది. మధుబన్కు దేశ విదేశాల నుండి వేలాది మంది వస్తూ ఉండేవారు. కానీ దీదీ గారు దాది ప్రకాష్ మణి గారితో కలిసి ఎంతటి యాక్యురేట్ వ్యవస్థను తయారు చేశారంటే మధుబన్కు వచ్చిన ప్రతి ఒక్కరూ వీరి వ్యవస్థను చూసి ముగ్ధులవ్వకుండా ఉండలేకపోయేవారు. ఇంతటి శాంతి, పరస్పర ప్రేమ మరియు సేవాభావంతో సజావుగా కార్యాన్ని జరిపించే కళను మీ నుండి నేర్చుకోవాలి అని అందరూ అనేవారు. దీదీ గారు వృద్ధావస్థలో కూడా ఈశ్వరీయ సేవలలో నిమగ్నమై ఉండేవారు. భారతదేశంలో అస్సాం నుండి ఆబూ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కలకత్తా నుండి కచ్ వరకు తిరిగారు. విదేశాలకు కూడా వెళ్ళి తమ సేవలను అందించారు. ఈ సందర్భంగా లండన్ నుండి జయంతి దీదీ గారు ఈ విధంగా చెప్పారు. 1981లో దీదీ గారు విదేశీ యాత్రలో భాగంగా
న్యూయార్క్ వచ్చారు. వీరు వచ్చినప్పుడే యుఎన్ సేవలు ప్రారంభమయ్యాయి. తర్వాత యుఎన్లో దాది జానకి గారు తమ ఉపన్యాసాన్ని ఇచ్చారు. దీదీ గారు లండన్ కూడా వెళ్ళారు. అక్కడ ఎంతోమంది ఆత్మలకు వీరి దృష్టి ద్వారా బాబా యొక్క అనుభూతి కలిగింది. మరియు అనేక మంది చాలా సహజంగా బ్రాహ్మణ జీవితాన్ని స్వీకరించారు. దీదీ గారి బుద్ధి ఎంత స్పష్టంగా మరియు స్వచ్ఛంగా ఉండేదంటే ఎదురుగా వచ్చిన వారు ఎలాంటి వారు అనేది వారు వెంటనే అంచనా వేయగలిగేవారు. దీదీ గారు మాట్లాడే విధానంతో ఎంతోమంది విఐపీలు కూడా బాబా పిల్లలుగా అయ్యారు. దీదీ అనేకుల తనువు మనసు ధనాలను సఫలం చేయించారు. వీరి పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తితో అనేక ఆత్మలను యజ్ఞంలో సమర్పితం చేశారు. యజ్ఞం యొక్క గౌరవ ప్రతిష్టలు వీరి బుద్ధిలో ఎప్పుడూ ఉండేవి. వీరికి బాబా మరియు బాబా మురళి పట్ల అత్యంత ప్రేమ ఉండేది. దీదీ గారు ఎప్పుడూ స్వయాన్ని విద్యార్థిగా భావించేవారు. వీరు మురళీ క్లాస్లో సదా రెగ్యులర్గా మరియు పంక్చువల్గా ఉండేవారు. మురళీ క్లాస్లో సదా బుక్ మరియు పెన్తో అందరికన్నా ముందు కూర్చుని పూర్తి ఏకాగ్రతతో మురళి వినేవారు మరియు మురళి నుండి ప్రశ్నలు కూడా తయారు చేసేవారు. మురళిపై విశేష చింతన మరియు ఆత్మిక సంభాషణ చేసే విశేషతలు వీరిలో ఉండేవి. మురళి పూర్తయిన వెంటనే ఆ మురళి నుండి ప్రశ్నోత్తరాల బ్యాడ్మింటన్ ఆడేవారు. వీరు ప్రశ్న వేస్తే ఎవరైతే సరైన జవాబు చెప్తారో వారికి డబల్ టోలీ లభించేది. ఇలా దీదీ గారు ఎంతో రమణీకంగా 15-20 నిమిషాలు మురళిని రివైజ్ చేసేవారు. దీదీ గారు బాబ్దాదా శిక్షణలకు సాకార స్వరూపం వంటివారు. వీరి మాటలు మరియు చేతలు సమానంగా ఉండేవి. వీరు స్వయంగా ఈశ్వర్య మర్యాదల్లో ఉండటమే కాకుండా అందరినీ మర్యాదల అనుసారంగా యాక్యురేట్గా నడిపించేవారు. ఇది వీరి ప్రత్యేకత. వీరు సదా కర్మయోగిగా మరియు నిమిత్తంగా ఉంటూ కర్మలు చేసేవారు. ఇతరులకు కూడా ఇదే నేర్పించేవారు. వీరి జీవిత చరిత్రలో బాప్దాదా చిత్రం కనిపించేది. వీరెప్పుడూ తమ మనసుకు తోచినట్లుగా మాట్లాడేవారు కాదు. ఒక్క క్షణం ఆగి బాబా ఈ సమయంలో ఉంటే ఏం చేసేవారు అని ఆలోచించి బాబా అనుసారంగానే కర్మను చేసేవారు. వీరు తమ కర్మలతో వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా చేసేవారు. ఒకసారి దాది చంద్రమణి గారికి జ్వరం వచ్చింది. దీదీ వచ్చి ఎలా ఉంది అని అడిగినప్పుడు కొంచెం జ్వరంగా ఉందని దాది చంద్రమణి గారు చెప్పారు. అప్పుడు దీదీ, జ్వరం అయితే శరీరానికి వచ్చింది, మనకేమీ జరగదు, మనం ఇంటికి వెళ్ళేది ఉంది అని చెప్పి సాధారణ విషయంలో కూడా జ్ఞానయుక్తంగా ఉండాలని నేర్పించేవారని దాది చంద్రమణి గారు చెప్పారు. వీరి యోగ దృష్టి చాలా శక్తిశాలిగా ఉండేది మరియు శిక్షణ ప్రభావశాలిగా ఉండేది. తమ మాతృవాత్సల్యంతో అందరికీ పాలన ఇచ్చారు. వీరు యజ్ఞవత్సలకు అవసరమైన ఆహారం, వస్త్రాలు, వసతి సౌకర్యాలు, ఆరోగ్యం మొదలైన వాటిని చూసుకునేవారు. అలాగే ఒకవేళ ఎవరైనా ఈశ్వర్య నియమాలను పాటించడంలో నిర్లక్ష్యంగా ఉన్నా లేక వాటిని ఉల్లంఘించినా వారిని పిలిచి వారికి సూచన ఇవ్వడం మరియు అర్థం చేయించడం చేసేవారు. అందరితో కలుపుగోలుగా ఉండే దీదీ అందరినీ తమ ఫ్రెండ్గా చేసుకునేవారు. వీరు ఎకానమీకి ప్రతిరూపం. సత్యమైన ప్రేయసిగా ఎలా ఉండాలి అన్న విషయంలో దీదీ ప్రాక్టికల్గా తమ జీవితాన్నే ఉదాహరణగా ఉంచారు. దాది జానకి మరియు దీదీ గారు మంచి స్నేహితులు. బాబా అవ్యక్తమయ్యాక దీదీ దాది జానకి గారిని పూనా నుండి మధుబన్కు పిలిపించారు. దాది జానకి గారు దీదీ గురించి ఇలా చెప్పారు: ప్రేమగా పురుషార్థం చేయడం, సేవలో ఉల్లాస ఉత్సాహాలతో ఉండటం, భగవంతుని నుండి సర్వ సంబంధాలతో శక్తి నింపుకోవడం దీదీ నేర్పించారు అని. దీదీ గారికి యోగంలో చాలా అవ్యక్త స్థితి ఉండేది.
బాబా ప్రేమలో లీనమై ఒక్కోసారి సెమీ ట్రాన్స్లోకి వెళ్ళి లవలీనులై డ్యాన్స్ కూడా చేసేవారు. వీరికి అందరి పట్ల ఎంతో స్నేహం ఉండేది. జిస్కి రచన ఇతనీ సుందర్ వో కితనా సుందర్ హోగా అనగా ఎవరి రచన ఇంత సుందరంగా ఉందో వారెంత సుందరంగా ఉండి ఉంటారు అనే పాటను కూడా దీదీ గారు అప్పుడప్పుడు పాడుతూ ఉండేవారు. వీరిలో పరిష్కరించే మరియు నిర్ణయించే శక్తి అద్భుతంగా ఉండేవి. ఈ సందర్భంగా జగదీష్ అన్నయ్య గారు ఇలా చెప్పారు: దీదీ గారు తమ స్నేహంతో అందరినీ తమవారిగా చేసుకునేవారు మరియు మాతృ ప్రేమను కురిపించి వారి అవసరాలను తెలుసుకుని వాటిని తీర్చి వారిలోని చెడు గుణాలను సహజంగానే దూరం చేసేవారు. హమ్ హే ఆత్మ తుమ్ హో ఆత్మ ఆపస్మే భాయి భాయి అనగా నేను ఆత్మను మీరు ఆత్మ పరస్పరంలో సోదరులము అనే పాట వీరికి చాలా ఇష్టము. పడో పడాయి నహి కిసీసే లడో లడాయి అంటే చదవండి, ఎవరితోనూ గొడవ పడకండి అన్న బాబా మాటను దీదీ అందరికీ చెప్పేవారు. ఎంతో ధనిక కుటుంబం నుండి వచ్చినా కానీ యజ్ఞంలో వీరి ఆహార విధానం, నివసించే విధానం, వేషభాషలు అత్యంత సాదాసీదాగా ఉండేవి. వీరు సింపుల్గా ఉండటమే కాకుండా తమలోని బాల్య స్వభావాన్ని ప్రదర్శిస్తూ వినోదప్రియులుగా మరియు హాస్యప్రియులుగా ఉండేవారు. వీరు ఎంత గంభీరంగా మరియు అంతర్ముఖులుగా ఉండేవారు, అంతే హర్షితముఖులుగా మరియు రమణీకంగా కూడా ఉండేవారు. వీరి ముఖారవిందం నుండి సదా జ్ఞానముత్యాలే వెలువడేవి. ఎప్పుడూ వ్యర్థమైన విషయాలు మాట్లాడేవారు కాదు. పరదర్శన, పరచింతన అనేవి వీరి జీవితంలోనే లేవు. పెద్ద వయసు అయినప్పటికీ వీరు అందరితో కలిసి అలౌకిక చిట్ చాట్, మ్యూజికల్ చైర్స్, క్రికెట్, బ్యాడ్మింటన్ మొదలైన ఆటలు ఆడేవారు. వీరు గుణాలను గ్రహించడమే కాకుండా అందరి ఉత్సాహాన్ని కూడా పెంచేవారు. వీరి పాలనతో అందరూ తమ లౌకికేంటనే మర్చిపోయేవారు. ఎవరైనా తమ సేవను సత్యతతో సమయానికి చేస్తే వారికి ఎంతో గౌరవాన్ని ఇచ్చి విశేషమైన కానుకను కూడా ఇచ్చేవారు. వారిని ప్రశంసించి వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేవారు. యజ్ఞం పట్ల సత్యమైన సేవాదారులుగా ఉండేవారంటే దీదీకి ఎంతో ప్రేమ మరియు గౌరవం కూడా. 1983 ఫిబ్రవరిలో అంతర్జాతీయ సమ్మేళనం ఓం శాంతి భవన్లో జరిగింది. ఓం శాంతి భవన్ నిర్మాణం కూడా అతి కొద్ది కాలంలోనే యజ్ఞవత్సలందరూ కలిసి పూర్తి చేశారు. అప్పుడు కూడా దీదీ దాదీల ప్రేమ, విశ్వాసం మరియు ఉల్లాస ఉత్సాహాలతో ఆ కార్యం సజావుగా జరిగి సమయానికి పూర్తయింది. మురళీలు చూసుకునే రాజు అన్నయ్య గారు ఏమంటారంటే, దీదీయే రాజు అన్నయ్య గారిని గుర్తించి యజ్ఞంలో సమర్పితం చేశారు. దీదీ గారి డైరెక్షన్ అనుసారంగా వారు మురళి నుండి ప్రశ్నలు తీయడము, టైపింగ్ చేయడము మరియు సింధీ భాషను నేర్చుకున్నారు. బ్రహ్మబాబా అవ్యక్తమయ్యాక దీదీ మురళీ క్లాస్ తర్వాత ఉదయం 10 గంటల వరకు అన్ని ఉత్తరాలకు జవాబులు రాసేవారు. తమ అంతిమ సమయంలో కొన్ని సంవత్సరాల నుండి స్మృతియాత్ర వేగాన్ని పెంచుతూ అందరికీ కూడా అదే చెప్పేవారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అన్న మాటను అందరికీ పదే పదే గుర్తు చేస్తూ ఉండేవారు. వచ్చినప్పుడు ఓం శాంతి చెప్పండి, వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని చెప్పండి అని దీదీ అనేవారు. చివరి సమయంలో వీరి స్థితి సాక్షి దృష్టాగా మరియు ఉపరామంగా ఉండేది. ఒకరోజు అమృతవేళ దీదీ గారు తమ గదిలో కింద పడిపోయారు. అప్పుడు వారి తలకు చిన్న దెబ్బ తగిలింది. దీదీ గారికి కళ్ళ చెకప్ కూడా చేయించడానికి దాది ప్రకాష్ మణి గారు వీరిని ముంబైకి తీసుకొచ్చారు. చెకప్ చేస్తే బ్రెయిన్లో ఎడమవైపున ఒక చిన్న కంతి ఉందని డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు సలహా మేరకు ఆపరేషన్ చేయించాలని నిర్ణయించారు. వీరికి హై బీపీ మరియు షుగర్ కూడా ఉండేవి.
ఆపరేషన్ కన్నా ముందు బాబా గుల్జా దాదీ శరీరంలోకి వచ్చి దీదీలో ఎంతో శక్తి నింపారు, దీదీను నవ్వించారు మరియు ఆహ్లాదపరిచారు. నిర్ధారించబడిన తేదీన 5 గంటల పాటు జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ ఆపరేషన్ తర్వాత వీరు కోమాలోకి వెళ్ళిపోయారు. సుమారుగా 25 రోజులు కోమాలో ఉన్న దీదీ గురువారం 28 జూలై 1983 నాడు ఉదయం 9:30 తమ పాత దేహాన్ని త్యాగం చేసి అవ్యక్తవతనవాసిగా అయి అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళిపోయారు. అదే రోజున అక్కడ మధుబన్లో ఉదయం అచల్ దీదీ గారు భోగ్ పెడుతున్నారు. ఆ సమయంలో వీరికి ముంబైలో దీదీ శరీరం వదులుతున్న దృశ్యం కనిపించింది. ఆ తర్వాత అర్ధగంటలోపే దీదీ అవ్యక్తమయ్యారన్న సందేశం వచ్చింది. జూలై 30 నాడు దీదీ పార్థివ శరీరాన్ని మధుబన్కు తీసుకొచ్చి అక్కడ అంతిమ వీడ్కోలు పలికారు. ఆ రోజు సాయంత్రమే బాబా పదరామణి జరిగింది. బాబా పిల్లలందరి సంకల్పాలకు మరియు ప్రశ్నలకు సమాధానం చెప్పి అందరినీ శాంతపరిచారు. ఇందులో భగవతి దోషము లేదు, అనగా దీదీజీను చూసుకున్న డాక్టర్ దోషము లేదు, అలానే భగవంతుని దోషము లేదు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉన్న విధి. దీదీ ఇప్పుడు కొత్త ప్రపంచ సేవను చేసేదుంది అని బాబా చెప్పారు. జానకి దాదీ గారిని విదేశాల్లో ఉంటున్న బాబా వారిని సహముఖ్య ప్రశాసకురాలుగా నియమించారు. దాదీ ప్రకాష్ మణి గారికి తోడుగా దాదీ చంద్రమణి గారిని మరియు దాదీ మనోహర్ గారిని వారికి సహయోగులుగా ఉంచి సేవలను చేయవలసిందిగా డైరెక్షన్ ఇచ్చారు. ఇటువంటి నైపుణ్యం కలిగిన నిర్వాహకురాలు, మర్యాదల ప్రేమి, స్నేహమయి, గుణమూర్తి, దృఢ నిశ్చయం కలవారు, ఆజ్ఞాకారి, నిర్భయ స్వరూపిణి, సహనశీలి, నిర్మాణ చిత్తులు, అత్యంత గౌరవనీయులు, మనందరికీ అత్యంత ప్రియమైన దీదీ మన్మోహిని గారి పుణ్యతిథి సందర్భంగా ఇదే మన భావపూరిత శ్రద్ధాంజలి. వీరి దివ్య కర్తవ్యాలు, ఆదర్శాలు మరియు అనుసరించగల జీవితం, వీరి త్యాగం, తపస్య మరియు అలుపెరుగని సేవ, ఈశ్వరీయ ప్రేమ, తీక్షణమైన బుద్ధి, శ్రేష్ఠ పాలన వంటి గుణాలు మనందరికీ ఎప్పటికీ ప్రేరణ ఇస్తూనే ఉంటాయి.